మంత్రి అలపాటి రాజా మాట్లాడుతూ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకు స్థానం కల్పించినందుకు ఈరోజు గుంటూరు లక్ష్మీపురంలో ఆఫీసు ప్రారంభించాం. పట్టభద్రులు తమ కార్యాలయంలో ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. 2025 మార్చిలో ఉమ్మడి గుంటూరు కృష్ణా ఎన్నికలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాను. నవంబర్ 6లోగా గ్రాడ్యుయేట్స్ ఓటర్గా నమోదు చేసుకోవాలి. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈ ప్రభుత్వం వ్యవస్థలను బాగు చేస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం అభివృద్ధిని సాధిస్తుంది అని అన్నారు. గేట్ దగ్గర గుమ్మడికాయ తీసి కొట్టి కలుగుతాం. అశోక్ గారు ఉమా రవి అక్కడ గణపతి దర్శనం నక్షత్రం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తదేవ స్మరామి యత్ర యోగేశ్వర సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి ఓం హరి ఓం కేశవాయ నమః నారాయణాయ నమః తాగండయ మాధవాయ నమః మడొకసారి చీకటికేసేయండి గోవిందాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అహోక్షరే భూమి బాలకాః ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. ఇటువంటి ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః శ్రీ మహావిష్ణురాత్రేయామానస్య అద్యా బ్రహ్మణః ద్వితీయ పరార్ధే స్వేదేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వీజమాసే శుక్లపక్షే ద్వితీయాయాం భృగువాసరే లక్ష్మీవాసరే నీళ్ళం తాకండి. గ్లాసులో నీళ్ళని కలశారాధనం కరిష్యే. మా గ్లాసుకు ఒక చోట మీ చేత గంధం పెట్టి కుంకుమ ముట్టు పెట్టండి. కలశం గంధ వనః ప్రాణావిహనో దేహి భోగం యోగస్యేమ సూర్యముచ్చరంత హనుమతే ప్రాణ స్వస్తి. ఓం ఆపోహిష్టామయో భువః తానవూర్జే. గుమ్మడికాయ మీద కూడా ఒకసారి వదలండి. తానవూర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవస్యమత మూరసః తస్య వాజయతే హనః మాతరః తస్మారని గృహపవితం సమర్పయామి. అలంకరణార్థం కొంచెం గంధం చల్లండి ఆ ఫోటోల మీద. శ్రీగంధాన్ని ఇది కూడా మధ్యలో. ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సర్వకర్ణాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః ఓం కుమార గురవే నమః. ఇక్కడ గుమ్మడికాయ మీద కూడా కొంచెం వేయండి. రామగ్నివర్ణ హరి బ్రహ్మ విదుత్తమః కాలో గ్రహపతే కావి సోమ సూర్యాగ్నిలోచనః ఆశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః. బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః సర్వాన్ కామనవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే. ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే అంతర్గత సహిత మహాగణపతి దేవతాయై నమః.
ప్రచోదయాత్ సత్యం త్వరేనాయామి నారికేళ కదలీ ఫల నివేదనం సమర్పయామి ఇటువంటి తాంబూలాల మీద ఈ నక్షత్రాలు ఆ 4 చోట్ల తాంబూలం సమర్పయామి మంగళ నీరాజనం దర్శయామి ఇద్దరు పట్టుకున్నట్ల పట్టుకునే నిదానంగా గుమ్మడికాయతో సహా మొత్తం చూపించండి మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాబ్దయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే స్థిరాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వలోక నివాసాయ శాశ్వతాయాస్తు మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరవాసయే నమః సీతామాతకి లక్ష్మణ మహారాజుకి జై వీరాంజనేయ స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం సుముఖస్య వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నా లక్ష్మీ ప్రచోదయాత్ దేహో మొత్తం ఆ గణపతి పాదాల దగ్గరికి పోసేయండి పోసి 3 సార్లు ప్రదక్షిణ చేయండి ఇక్కడ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం యాని కాని చ అపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలం సమర్పయామి ఓం శాంతి 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 ఓం తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై సారం శిరసా గృహ్ణామి సుబ్బారావు కూర్చోండి. తర్వాత 2025 మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి
అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం, అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని ఈరోజున రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈరోజున పరిపాలన చూసి, మంచి ప్రభుత్వాన్ని చూసి 100 రోజులు పూర్తి చేసుకొని 175 నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని చెప్పి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఏడుకొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క ప్రభుత్వ అధినేత ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ యొక్క అధినేతకి కలగటం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించాలి, వ్యవస్థల గురించి ఆలోచించాలి, వ్యవస్థలను ఏ రకంగా ప్రజలకు దగ్గర చేర్చాలని ఆలోచించాలి. అది మర్చిపోయి దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకున్న రీతిలో పాలన జరిగినటువంటి పాలన మనం చూసాం ఈ రోజున. అందుకనే ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో, ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు ఏ రకంగా చేశారో మీ అందరికీ తెలుసు. ఏ అంశాల మీద చేశామనేది మనందరం చూసాం. వాటినన్నింటిని కూడా అమలు చేసే కార్యక్రమంలో ఈ రోజున ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్క హామీని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంతో ఇచ్చారో ఆ హామీలన్నింటిని కూడా, మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి పరిశ్రమలను తీసుకొస్తూ ఉన్నారు. నిరుద్యోగాన్ని పోగొట్టాలనే ప్రయత్నంలో ప్రతి అణువును కూడా, ప్రతి నిత్యం కూడా ఈ రోజున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఎన్నో అంశాల్లో గతంలో జరిగిన నష్టాన్ని నివారించుతూ వాళ్ళందరికీ కూడా సులభతరమైనటువంటి వ్యవహార శైలిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నిత్యం ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధిని సాధించాలి, మీ అందరి సహాయ సహకారాల ద్వారా అభివృద్ధిని సాధించి చూపించాలి. అమరావతి అని ఏంటి, పోలవరం ఏంటి, ఏదైతే ఏ ప్రాజెక్టులు అయితే నిర్వీర్యం చేశారో వాటినన్నింటినీ కూడా మళ్ళా ప్రజలకు అందించాలనే నేపథ్యంతో ఈనాడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిగా, శాసనమండలి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి ఈ రోజున పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకొని ఈ ఎన్నికల్లో మీ ఓటును ఉపయోగించుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.